ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక ఈ వీడియో వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు మేము వెల్లిమలైకి వెళ్ళున్నాము 20 సంవత్సరాల తర్వాత. దానికి రీజన్ నేను లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను అనే ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, దానికి సంబంధించిన వీడియో అనమాట. నేనైతే ఈ లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను. అసలు ఏంటి మ్యాటర్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక చెల్లి వాళ్ళు చాలా స్లోగా వస్తున్నారు. ఇంకా ఒక దగ్గర ఆగి చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత బయలుదేరుతున్నాము. అసలు మేము ఎక్కడికన్నా గుళ్ళకు వెళ్ళాలన్నా ఏదైనా సరే ముందు ప్రీ ప్లాన్ అనేది ఏది ఉండదు, అనుకుంటాము వెళ్ళిపోతూ ఉంటాము నేను చెల్లి. ఇక మాకు చిత్తూరు నుంచి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెల్లిమలై. ఇక డైరెక్ట్గా వెళ్తే తిరుత్తనికి వెళ్ళొచ్చు, ఇటు నుంచి ఇటు రైట్ తీసుకుంటే వెల్లిమలైకి వెళ్ళొచ్చు అనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే మా డాడీ వాళ్ళు మొత్తం 5 అన్నదమ్ములు. మా తాతయ్య ఉన్నప్పటి నుంచి వెల్లిమలైకి రావడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అలాగా జరుగుతూ ఉండడంతో మా మమ్మీకి, మేము 4 పిల్లలము, మేము చిన్న చిన్న పిల్లలుగా ఉండడంతో మా మమ్మీ రాలేకపోయింది. మా తమ్ముడు పుట్టిన తర్వాత 1 సంవత్సరం రావాలనుకుని మా టోటల్ ఫ్యామిలీ వచ్చారనమాట అప్పుడు అందరూ కలిసి. అలా రావడంతో ఇక్కడ ఉన్న క్రౌడ్లో మా చెల్లి అయితే మిస్ అయ్యింది. ఇక బొమ్మలు అమ్ముకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోయారు చెల్లిని. పాపం మా మమ్మీ ఏడ్చుకుంటూ వెల్లిమలై మొత్తం తిరిగేసింది. అప్పుడు ఇంత టెక్నాలజీ కానీ ఎంక్వైరీ సెంటర్స్ కానీ ఏవి ఉండేవి కాదు కదా, ఎక్కడ మా చెల్లి జాడైతే కనిపించలేదు. మా మమ్మీ ఇంకా ఎత్తుకునే చోటు అంటూ లేదు. అలా ఏడ్చుకుంటూ రోడ్డు వైపు వస్తూ ఉంటే మనకి వెల్లిమలై గుడి దగ్గర ఒక సత్రం ఉంటుంది. ఆ సత్రంలో ఇక్కడ బొమ్మలు అమ్ముకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దగ్గర అయితే పెట్టుకొని ఉన్నారనమాట. అలాగా ఫస్ట్ టైం మా మమ్మీ గుడికి రావడంతో మా చెల్లి మిస్ అయిపోవడంతో ఈ గుడి మనకు అచ్చుదాలు లేదు అనుకొని గత 20 సంవత్సరాలుగా మా కోసం మా మమ్మీ ఈ గుడికి రావడమే మానేసింది. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మేమైతే 4 పిల్లలు, 3 కూతుర్లు, 1 కొడుకు కదా. మా మమ్మీ అప్పట్లో ఎందుకులే పిల్లలు అనేసి మా చెల్లిని వదిలేసింటే ఒకటైనా భారం తగ్గింది అనుకున్నంటే గనక ఇప్పటికీ మేము ఇద్దరమే ఉండేవాళ్ళము. ఒక తల్లి అలాగే ఎప్పటికీ అనుకోలేదు వాళ్ళకి 10 మంది సంతానం ఉన్నప్పటికీ కూడా. అదనమాట మ్యాటర్. మేము 20 సంవత్సరాలకి ఇంక ఇక్కడికి రాకపోవడానికి అయితే రీజను మా మమ్మీ అలాగైతే త్యాగం చేసింది. ఈ గుడి మా కోసం అయినా అయితే చెప్పచ్చు. ఇంకా మా చెల్లి అయితే పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలుగా వచ్చింది అక్కతో కూడా కలిసి. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. మా పెళ్ళై 15 సంవత్సరాలకి. మా వారు గత 3 సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడ అన్నదానం చేయడానికి షెడ్ తరపున. అయితే ఈ సంవత్సరం మా వారి తరపున ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మాకు ఉన్నంతలో ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు. అదే ఈ సంవత్సరం కూడా పూజ సామాన్లు అయితే కొనిచ్చారంట. ఇక మేము వెల్లిమలైకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఫుడ్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎండకి మజ్జిగ ప్యాకెట్లు, ఇంకా వాటర్ ప్యాకెట్లు, పెరుగన్నము, ఇంకా వెజిటేబుల్ రైస్ అన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఫుడ్కి అయితే కొదవే లేదు. ఇక్కడ చూసుకుని వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పటికప్పుడే స్టే చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ఇలాగా చెట్ల కింద అయితే డేరాలు వేసుకొని ఉంటున్నారు. ఇక్కడైతే మనకి నైట్కి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ స్టేజ్ కూడా వేస్తున్నారు. చాలా వరకు స్టే చేస్తున్నాను అయితే చెప్పారు కదా, వాళ్ళందరూ ఇక్కడైతే బట్టలు ఆరబెట్టుకుంటూ ఉన్నారు. వెల్లిమలై గురించి నేను చాలా వరకు తెలుసుకొని ఇంకా నేను నెక్స్ట్ సంవత్సరం అయితే షేర్ చేస్తాను. మా వారి షెడ్ తరపు నుంచి వచ్చిన వ్యాన్ అయితే ఫుడ్ తీసుకొని వచ్చిన వ్యాన్ మొత్తం ప్రొవైడ్ చేసేసారు. మేము వెళ్ళేసరికి మొత్తం ఖాళీ అయిపోయింది, మాకు కూడా లేదు. అయినా పర్వాలేదు, అక్కడ చాలా వరకు ఫుడ్ అయితే ఇస్తున్నారు. ఎక్కడ ఒక దగ్గర అయితే తీసుకొని తిందాంలే అన్నట్టు మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము గుడి దగ్గరికి. గుడి దగ్గరికి అయితే ఇప్పట్లో వెళ్ళలేము కానీ ఇక్కడ రథం అయితే 5 ఊర్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో పెడతారంట. ఇదైతే ఒక రోజు మేము వెళ్ళిన రోజు ఒక ఊర్లో ఉంది. ఆ ఊరు పేరు అయితే తెలియదు, నేనైతే ఏం మెన్షన్ చేయలేదు మీతో. పెద్ద కొండ అయితే ఉంది. ఆ కొండ చుట్టూ రథాన్ని అయితే తిప్పుకుంటూ రిటర్న్ తీసుకొని వెళ్ళి మనకి గుడి దగ్గర అయితే పెడతారంట. ఇంకా మనకి దేవుడు పూలమాల కానీ పిల్లల్ని దేవుడి దగ్గర పెట్టివ్వడానికి కానీ 100 అయితే పే చేయాలంట. 100 రూపీస్ పే చేసి మేమైతే చెల్లి వాళ్ళకి పూలమాల అయితే తీయించాము. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మంచిగా రథం దగ్గర మొక్కున్నాము. కొన్ని వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇంకైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఫుడ్ అయితే తినేసి. ఇక మధ్య దారిలో ఇంకా నేనైతే కొంత అయితే షాపింగ్ చేశాను. ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేసి. ఇంకా మేమైతే వెళ్ళే దారిలోనే తంగాల గుడి ఉంటుంది. ఇంతవరకు నేను తంగాల గుడి కూడా చూడలేదు. వెళ్ళేటప్పుడు చూద్దాం అనుకుంటే వెళ్ళింది మేము 2:30-3 అయిపోయింది సాయంత్రం. గుడి అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అడిగారు అనమాట. మా పిల్లలకి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసాము. ఇంకైతే మేము ఇంటికి రిటర్న్ వెళ్ళాలి. ఇంకా మా చెల్లి వాళ్ళ బండి మళ్ళీ రిపేర్ అయిపోయింది. చెల్లి వాళ్ళు వెళ్తున్నారు. మా మరిది రిపేర్ చేసుకురావడానికి
చెల్లి మాతో పాటు ఇంటికి వస్తుందన్నమాట. మా పాప వచ్చి రాగానే మా మమ్మీ ఏం తెచ్చింది ఏంటి అనేసి మొత్తం చెక్ చేసుకుంటుంది. పిల్లలు అయితే ఇలానే ఉంటారు, ఎగ్జాంపుల్గా ఆడపిల్లలు. ఇంకా మరిదైతే బండి రిపేర్ చేసుకొని వచ్చేసారు. వచ్చి రాగానే కాస్త అయితే నేను వీళ్ళ దగ్గర కేక్ కట్ చేపిద్దామనేసి కేక్ తెప్పించాను. పాపం నైట్ స్టే చేసింటే ఏదైనా కొద్దిగా ఏదైనా స్పెషల్ చేసి ఉండొచ్చు. ఇంకా వాళ్ళు అప్పటికే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మా బాబు ఆత్రం కాకపోతే పాపం వాళ్ళపైనే స్ప్రే అనేది చేసేసాడనమాట, స్ప్రే ఇలాగా. ఇక అయితే మా చెల్లి వాళ్ళ దగ్గర కేక్ కటింగ్ చేపించేసి పిల్లలు అయితే కేక్ తినిపించేస్తున్నారు. కేక్ కటింగ్ తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సెలబ్రేషన్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే కానీ నేను మా చెల్లి ఇద్దరం కలుస్తూ ఉంటాము. మా అక్క అయితే రాలేకపోతుంది 2 గంటలు ఉండడం కారణంతో. ఇదన్నమాట రీజన్ వెల్లిమలైకి వెళ్ళకపోవడానికి. ఇంకా ఈ వీడియో అంతా ఎంజాయ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.